అబ్బాయి ఆ బల్లే బల్లే ఇంకో ఇద్దరు ఏడనా వీడు ఏదో ఆవులు పెంచుతాడు రే తమ్ముడు బ్యాక్ సైడ్ పెంచుతారా పాలు ఇస్తారు వాళ్ళు అది ఆఫ్ చేయి తమ్ముడు మాట్లాడుతాను కదా చదువుతానావా ఏమన్నా మళ్ళీ అట్లా మాట్లాడేదాడు ఎవరైనా మాట్లాడేదాడు అట్లా పెట్టకూడదు కదా ఓ నిమిషం ఆఫ్ చేసి ఎన్ని గంటలకు ఇస్తారు పాలు ఇల్లు 5 గంటలకే బాగానే కలుపుతారా ఏమన్నా నీళ్ళు గీళ్ళు తమ్ముడు అది ఆఫ్ చేయి తమ్ముడు ఫ్రీ ఫైర్ మళ్ళీ ఆడుతావు వద్దులే ఒక నిమిషం ఆఫ్ చేయి ఎందుకు అట్లా డిస్టర్బెన్స్ చెప్పు నేనేదో పర్సనల్ గా ఫోన్ మాట్లాడుకుందా అని వస్తే ఆఫ్ చేయి తమ్ముడు కొన్ని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేకి ఉండు ఒక 2 మినిట్స్ ఉంటే అయిపోయాయి కదా హలో రుద్ర గారేనా మాట్లాడేది సరే ఆడ షూటింగ్ జరిగే సైట్కి వచ్చినాను మొత్తానికి అయితే మా తమ్ముడు సీరియస్ గా మాట్లాడతాను ఒక్క నిమిషం ఆఫ్ చేద్దాను దయ్యేమనుకోద్దు ఓ నిమిషం సరే ఓ నిమిషం నా కోసం ఆఫ్ చేయమని చెప్తా ఒక్క నిమిషం తమ్ముడు డిస్టర్బ్ 2 మినిట్స్ అది ఆ సైట్ చూసి వచ్చిన లొకేషన్ అంతా కొండల గిన్నెలన్నీ బాగున్నాయి ఆ హీరోయిన్లు ఇద్దరు సెలెక్ట్ అయినారు సిగ్నల్ లేదా సిగ్నల్ తమ్ముడు పెట్టదు తమ్ముడు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఇంకా సిగ్నల్ లేదు ఆ పక్క సిగ్నల్ లేదు అందుకు వీటికి వచ్చిన మీరు కూడా సిగ్నల్ లేదనే కదా ఇక్కడ కూర్చుంటారు అయితే తమ్ముడు నీకు రిక్వెస్ట్ అమ్మా ఒక్క నిమిషం ఆపు హలో వినపడ్డం లేదా ఒక నిమిషం తమ్ముడు వినపడ్డం లేదా ఆడదులే ఒక నిమిషం ఆపు నేను ఆడతా మీరు హీరోని సెలెక్ట్ చేసేటట్లేరు ఆయన ప్రొడ్యూసర్ చూస్తే పొద్దున షూటింగ్ పెట్టుకుంటున్నాడు నేను పిల్లని చూసినాను బాగున్నాడు వైట్ షర్ట్ వేసుకొని ఆ క్యాప్ పెట్టుకొని ఆ మెల్లో చైన్ వేసుకొని ఆ పిల్లని పెట్టండి హీరో ఈయన దగ్గరే కదా ఆ పిల్లోడు వచ్చి షూటింగ్ చేసుకొని పోతాడు నాకేం తెలుసు పేరు అది ఆఫ్ చేద్దాం ఏం పేరు అది ఆఫ్ చేయ ఓ నిమిషం మాట్లాడుతానండి హీరోతో ఓ నిమిషం ఆఫ్ చేయి ఏం పేరు నీ పేరు సాయి మందేటు సాయి పిక్చర్సే ప్రొడ్యూసర్ కూడా సాయిబాబా భక్తుడే అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోవాలి వాళ్ళని నీకు హీరో చేసే ఇంట్రెస్ట్ తమ్ముడు నువ్వు మాట్లాడుతు నేను మాట్లాడుతాను ఆ పిల్లలతో నువ్వు మధ్యలో హీరో చేసే ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందని ఆల్రెడీగా 2-3 వచ్చారు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఆల్రెడీ 2-3 వచ్చినారంట మళ్ళీ అడిగినారా లేదా అడిగినారంట 2-3 ఆల్రెడీ ఆ పిల్లని సాయిని ఏమన్నావు వస్తానని చెప్పాను వెళ్ళలేదు సినిమాలకేనా సార్ ఆల్రెడీ బుక్ అయిపోయేటట్లున్నాడు ఆల్రెడీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది 3 అడిగినారంట ఇప్పుడు 4వ వ్యక్తి మనం ఇంట్రెస్ట్ ఉంది కదా సార్ ఆ పిల్లోడు ఓకే అయితే మనం ఓకే చేసుకుంటే ఆ పిల్లోడు వస్తాడు షూటింగ్ పొద్దున్న సాయం వరకు ఉంటుంది హీరోయిన్ తో సాంగ్స్ తీస్తాను నీకు ఇంట్రెస్టే కదా స్టెప్స్ ఏమైనా వచ్చా అదే 2 చూపి సార్ చెక్ చేసి నీకు ఫోన్ చేస్తా నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది కదా మళ్ళీ టైం పాస్ చేసే కాదు ఎందుకంటే పెద్ద బడ్జెట్ తో తీస్తాను అది ఎందుకంటే కొండల కాడ తీస్తాను లొకేషన్ సాంగ్స్ నువ్వు నాకు నచ్చావు చూసినావా బాలకృష్ణది చూసినావు నువ్వు నాకు నచ్చావు బాలకృష్ణదే మళ్ళీ నువ్వు అంటాను నీకు సినిమాల మీద పెద్ద సెన్స్ ఉన్నట్లేదే ఇంట్రెస్ట్ ఉంది సినిమాల మీద ఉంది కదా ఇటుకొచ్చి గోడ పక్క వెనకాల 2 స్టెప్పులు ఏవైనా మంచివి ఇంకా చెయ్యి ఒక్క సెకండ్ 2 సెకండ్స్ చెయ్యి 2 సెకండ్స్ 2-3 సెకండ్స్ చెయ్యి మంచి మూమెంట్ ఇచ్చేది చేసేది బాగోదుగా
మళ్ళా నువ్వు ఆడ వందల వేల మంది చేస్తున్నా అక్కడ చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది కదా చెయ్యి, ఫాస్ట్ చెయ్యి, రిధమ్ చూపి బాడీలో. సార్ ఆ పిల్లోడు హిప్ హాప్ కూడా వస్తున్నాడు, హిప్ హాప్ కూడా టచ్ ఉన్నట్లుంది ఆ పిల్లోనికి. మీరు ఏదో ఫారిన్ లో సాంగ్ అంటారు కదా, ఆ సాంగ్ కూడా సెట్ అవుతాడు. హలో, రిజిస్ట్రేషన్ ఫీజు చెప్తాలే, ఆటోమేటిక్ గేమ్ ఉంది కానీ 3000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఓకే కదా? రేపు చేస్తాను. హీరో ఆ పిల్లోడు అయితే కొద్దిగా ఏం తినలేదు అనుకుంటా, 2 నెలల నుంచి కొద్దిగా సన్నగా ఉన్నాడు సార్. హీరోయిన్ కొద్దిగా లాగుంది, ఆ ఎత్తుకునేది ఆ కొండకాడ అవేం చేయలేడు. హీరోయిన్ కొద్దిగా లాగుంది, ఆ ఎత్తుకునేది ఆ కొండకాడ అవేం చేయలేడు. ఇంకో పిల్లోడు ఏదో బాడీ పెంచుకొని ఉన్నాడు, షార్ట్ వేసుకొని, గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకొని. ఆ పిల్లోనికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కొని మీకు కాల్ చేస్తాను. తమ్ముడు నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందే? హీరోగా హీరోయిన్ ఎత్తుకోగలవు కొండకాడ? దిగు, మళ్ళా నీకు ఇంట్రెస్ట్ ఉన్నాడు, మా సినిమా గురించి మాట్లాడుతున్నాడు, దిగాల కదా. కాళ్ళు ఏమైనా బాగాలేవా? ఏవి చెప్, మీకు నిజంగా సీరియస్ ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉందన్నయ్య. నువ్వు 3000 కట్టడంలే మళ్ళా. నీకు ఇంట్రెస్టెడే కదా, చేస్తావు కదా. ఓ స్టెప్స్ 2 చూపి. నువ్వు పక్క రమ్మ ఇట్లా చెయ్యిని అబ్బాయి. ఆ బల్లే బల్లే చెయ్యి. సావా సావా చచ్చిపోరా బల్లే బల్లే, అది బాగానే చేస్తున్నాడు. ఇద్దరికి అంత టాలెంట్ పెట్టుకొని మీ ఇద్దరు ఏంటి గోడ మీద కూర్చొని? ఏమి అసలు ఇంత కాదు, ఇంత టాలెంట్ పెట్టుకుని ఈడేట్టుకున్నారు మీరు ఇద్దరు. ఈ పాటికి వెళ్ళిపోవాలి కదా ఇండస్ట్రీలోకి. ఎవరు అడగలేదా? అడిగారు, వెళ్ళలేదు. కాకపోతే ఏమి 2-3 అడిగారు. నిన్ను అడగలేదా? అడిగారు. ఎంతమంది అడిగినారు? 4-5 అడిగారు కానీ కాకపోతే మొన్న ఇల్లు వచ్చిన యాదానికి బాహుబలి సినిమాకి చూసేకే, చూడడానికి కాదు, మళ్ళా మామూలు ఎంట్రింగ్ 3000 మందిలో వెనకాల నిలబడేకే. అవును. హీరోగా చేయి, కట్అవుట్ చూడు, మీ ఇద్దరు చూడు, మంచి డ్యాన్స్ మాస్టర్ ఉన్నట్లున్నావు. మంచి డ్యాన్స్ చేసి అల్లు అర్జున్ టైప్ కాకుండా నువ్వేంది ఇప్పుడు ఎవరు కొడతారు 3000? నేను మార్నింగ్ చేస్తాను. నువ్వు మార్నింగ్ చేస్తే అట్లే నువ్వు చేస్తాను. 3000 కాదు కానీ నేను 5000 కొడుతాను ఇప్పుడు. పని చేయండి చెప్పలా పనికిరాడు. ఏంటి పనికిరాడు? హీరోయిన్ కాదు, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను, హీరోకి సెలెక్ట్ చేస్తాను. హీరోకి పని చేయడండి. ఏం మళ్ళా? నేను బాగా చేస్తాను. ఏదని పనికిరావు అంటున్నాడు. ఆడగా నేను బాగా చేస్తున్నాను. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు బెస్ట్ ఎవరు వేస్ట్? నేనే బెస్ట్ అన్నా. వేస్ట్ ఎవరు? వేస్ట్ అన్నా. అని ఆడే వేస్ట్ అయినా ఎవరు ఖచ్చితంగా చెప్పండి, బెస్ట్ ఎవరు? వెళ్ళు. ఎందుకు ఇద్దరు మాట్లాడుకుందామా? ఇప్పుడు 3000 కొట్టమని నేను 5000 కొడుతున్నా. నాకే కావాలి. మా ఇద్దరు మాట్లాడుకుందామా? వెళ్ళు, పక్క వెళ్ళు. 3000 కొట్టేసి హీరోయిన్ కింద వెళ్ళిపో. నేను 5000 కొడుతున్నా. నేను మార్నింగ్ చేస్తాను. ఇద్దరు హీరోయిన్లు నేను చేస్తాను. ఏం చేస్తావు? హీరోయిన్ చేస్తావా? హీరో కింద చేస్తాను. హీరో కింద చేస్తావు. నువ్వు 3000 రిజిస్టర్ ఫీజు కట్టాలి కదా ఇప్పుడు. చేస్తున్నా. చేస్తావా? నీ నెంబర్ కొట్టి నేను చేయిస్తాను. ఇది నా ఫోన్ అయితే పాస్వర్డ్ కొత్తి ఓపెన్ చేయి. దీనికి వేయించి చేస్తాను. నీ లాక్ ఓపెన్ చేయి. ఇదేనా ఫోన్పే? డబ్బులున్నాయా? ఉన్నాయి. అయిపోయిందండి చూడు. వస్తే నమ్మకం ఉందమ్మా. మేము హీరోనే నమ్మకపోతే ఇంకా మేము ఇండస్ట్రీలో ఉండేది ఎలా ఇంకా వేస్ట్. ఈ నెంబర్ చేసేసి ఇది పొద్దున్నే నుండి డబ్బులు పడినాకే మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. అయిపోయింది, ఇంకా తిరుగుతుంది అది. నువ్వు అప్పుడే అయిపోయింది అంటాను. ఏది చూపి పడిందే? అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు చెప్తాడు, మీరు 6 గంటలకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు పొద్దున్న టిఫిన్ చూసుకుంటావా లేకపోతే నువ్వు మధ్యాహ్నం భోజనం ఎవరు టిఫిన్ చూసుకునేది ఎవరు? నువ్వు టిఫిన్ సెక్షన్ చూసుకుంటావు. పొద్దున్నే 4 గంటలకు వచ్చి కాయగూరలు కట్ చేసేది ఉంటాడు షూటింగ్ కాడ. కాయగూరలు కట్ చేసి హీరో ఏం తింటాడు, హీరోయిన్ ఏం తింటారు అనేది కనుక్కొని ఆ ఫుడ్ తయారు చేయాల.
వాళ్ళు దోశలు అడుగుతానో పూరీలు అడుగుతానో ఏ అడుగుతారో చేసి పెట్టాలి. హీరో మమ్మల్ని అన్నావు, చేసి పెట్టాలి. హీరో మమ్మల్ని అన్నావు, మమ్మల్ని అన్నావు. నువ్వు రియల్ హీరోకి చెప్తాడు మీకే. నువ్వు మధ్యాహ్నం చేసేటట్లుంటే భోజనం ఏం తింటారు, దాంట్లో తాలింపు ఏమీ ఇలా, హీరో ఏం తింటాడు, హీరో నువ్వు జ్యూసులు ఇచ్చే పెట్టుకో. ఏం మాట్లాడుతున్నా? అప్పుడే కదా హీరో కింద అన్నా మమ్మల్ని. హీరో కిందే హీరో ఆడు ఉంటాడు, హీరో కిందే కదా నువ్వు పని చేసేది. హీరో కిందే హీరో ఆడు ఉంటాడు, హీరో కిందే కదా నువ్వు పని చేసేది. హీరో కింద కదా హీరో అన్నాగా. ఏమన్నా హీరో అన్నాగా మమ్మల్ని. హీరోనే నువ్వు కూడా. హీరో కింద అంటున్నా. హీరో కిందే హీరో నువ్వు ఓటేజ్ ఒకటే ఉంటావు. హీరోకి ఏమేం కావాలో తీసుకొచ్చి ఇస్తా అంటావు. హీరో కింద మేమేం చేయలే అక్కడ. ఏం చేస్తారు ఇండస్ట్రీలోకి ఎందుకు? ఆ పిల్లోడు పొద్దునే వాడు కటింగ్ చేస్తాడులే కూరగాయలు. నువ్వు పోయి పొద్దున్నే హీరోకి ఏమేం కావాలో బయట పోయి తీసుకురావడం. మేమెందుకు వచ్చి హీరో కింద కదా వచ్చిస్తున్నావు. హీరో కిందకే వస్తున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు. హీరో కిందకే. హీరో కింద కంటే పని మనిషి కింద వస్తున్నాం కదా. ఆ హీరో కింద ఉండేది ఎవరు పనోళ్ళే కదా. హీరో కింద కంటే పని మనిషి కింద వస్తున్నాం కదా. ఆ హీరో కింద ఉండేది ఎవరు పనోళ్ళే కదా. మరి అందుకే హీరోలా వస్తాడట. హీరోలా హీరోలా వస్తావా? నువ్వు ఎట్లా నచ్చుకో సెట్ కి. ఎవడు అడగడు నేను ఎట్లా వస్తావు. నువ్వు బుల్లెట్ లో వస్తావో, దబ్బులు బండ్లు వస్తావో, సైకిల్ ఎట్లా రా టైంకి రాలా. హీరోకి ఏం తక్కువైనా కూడా నీకు నెలకు ఎంత 350 రూపాయలు ఇస్తారు. నీకు నెలకు కాదు, 6 రోజులు షూటింగ్ ఉంటుంది కొండకాడ, 6 రోజులకు 350 రూపాయలు ఇస్తారు. కాదు, 6 రోజులు షూటింగ్ ఉంటుంది కొండకాడ, 6 రోజులకు 350 రూపాయలు ఇస్తారు. అర్థమైందే? నువ్వు కట్టి చేస్తేనే మళ్ళీ నాకు చెడ్డ పేరు తేద్దు. ఎందుకంటే మీ ఇద్దరు టాలెంట్ చూసి నేను మీ ఇద్దరిని ఇండస్ట్రీలోకి ఇరికిస్తాను. నాకంటే చెడ్డ పేరు రానిద్దండి. నువ్వు 3 గంటలకు లేయి, నువ్వు 2:30కి లేయి. ఇద్దరు పోయి మంచిగా చేసుకొని హ్యాపీగా సెటిల్ కండి. ఓకేనా? సంతోషమే కదా మీ ఇద్దరికి? సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నావు కదా. సంతోషమే కదా. నువ్వు హీరో కిందన పని చేయమంటున్నా. ఏంది హీరో కిందన పని చేయమంటున్నావు కదా. ఒక్క నిమిషం ఉంటూ ఆయన ప్రొడ్యూసర్ మెసేజ్ పెట్టారు. నమస్తే సార్, రంగనాయకులు సార్. డైరెక్టర్ల భార్య కనిపించలేదా? ఫైట్ మాస్టర్ గారు కూడా కనపడలేదా సార్? మీ సినిమా ఆపేసి ఎట్లా సార్? ఆడ కొండల కాడ సెట్ వేసి పెట్టాం ఆల్రెడీ. సార్ హలో సారీ తమ్ముడు, లైఫ్ ఇద్దాం అనుకున్నా. ఏమైందని? డైరెక్టర్ భార్య చనిపోయిందంట. ఇప్పుడు నేను అడిగి మాట్లాడాలా. మీకు కూడా చెప్తాడు, నువ్వు జీవితంలో ఖచ్చితంగా చిరంజీవి అవుతావు, నువ్వు జీవితంలో ఖచ్చితంగా బాలకృష్ణ అవుతావు, లైఫ్లో ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. మనం ఎప్పుడు నిరుత్సాహం పడకూడదు. మనం ఎప్పటికీ పోరాడే మనస్తత్వంలో ఉండాలా. సాధిస్తాం. ఒకసారి అనండి. సాధిస్తాం ఎప్పటికైనా మేము సాధిస్తాం. ఇదే మాట మీద ఉండండి, ఇదే ఊపి మీద ఉండండి. నువ్వు ఎప్పటికైనా హీరో అవుతావు, నేను పోయేస్తాను. ఏంటంటే ఈ పని లేదు కాబట్టి నేను బస్సు కూరి. ఫోన్ పే చేసావు డబ్బులు? ఏ డబ్బులు చేసాం కానీ 3000. అది లాస్. డైరెక్టర్ చచ్చిపోయారేమో, ప్రొడ్యూసర్ కోట్లు పెట్టినాడు, వాడే మూసుకున్నాడు. మొదలు మీ ఇద్దరేంది? అది లాస్. డైరెక్టర్ చచ్చిపోయారేమో, ప్రొడ్యూసర్ కోట్లు పెట్టినాడు, వాడే మూసుకున్నాడు. మొదలు మీ ఇద్దరేంది? కొట్టాం కదా మరి, మాకు పంపించేది. ఏం పంపించేయి? మరి రేపు సినిమా స్టార్ట్ అయిపోయాడు, కొండలు బీకేస్తున్నారు. ఇంకేందాడా డబ్బులు కొట్టాం కదా. కొట్టినావు, జరగలే. మనం అనుకునేటోని జరుగుతాయా? జరగకపోతే సరే మళ్ళీ చెప్పండి. సాధిస్తాం చెప్పండి. చెప్పండి. డబ్బులు వద్దా మీకు? డబ్బులు కొట్టాను. డబ్బులు కావాలి కదా. చెప్పండి. చెప్పకపోతే మీ ఇష్టం. అది నేను మీ ఊపు తెప్పిస్తాను. 1 నిమిషం అనండి. లేదని నువ్వు డబ్బులు కొట్టే. డబ్బులు ఇస్తా అనండి. లేదు అనండి, ఇస్తా డబ్బులు. లేదని నువ్వు అంటే నీకు డబ్బులు ఇచ్చేస్తా. మనోడు అనేది అట్లా లేడు కాబట్టి ఆ మనోడికి ఇచ్చేది ఉండదు. నువ్వు అను. సాధిస్తాం. నిలబడి గట్టిగా రాల, వాయిస్ పవర్ రాల. కమాన్, ముగ్గురు గట్టిగానే వేస్తే మీ ఏం సాధించేసి మీ డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతా. సాధిస్తాం ఎప్పటికైనా సాధిస్తాం. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గట్టి నువ్వు అన్నంలే, గట్టిగా సాధిస్తాం ఎప్పటికైనా సాధిస్తాం. ఇంకా మీరు ఎప్పటికైనా సాధించేటప్పుడు ఇంకా నేను డబ్బులు ఇచ్చేది ఎందుకు? మీకు నమ్మకం ఉంది కదా? అంటే ఇస్తున్నాను కదా. కొట్టేకి ఈఎంఐ కట్టేంటి? ఇంకా నేనేం కొట్టేది? నేనే ఈఎంఐలు కట్టలేక ఊరు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన.
మీరేదో డబ్బులు వేసినారు వాడు బ్యాంక్ కూడా కట్ చేసుకున్నాడు అన్నావు కదా ఏంది డబ్బులు కొండల కాడా మరి ఇప్పుడు ఈఎంఐ కట్టించానన్నా ఏది నేను షూటింగ్ జరుగుతుందంటే నాకేమైనా డబ్బులు వస్తాయని వచ్చిన కొండలది సెట్ వేసినారు విజయవాడలో విజయవాడకు పోయి చేస్తావు నువ్వు ఎక్కడైనా చేస్తాను ఎక్కడైనా చేస్తారా అది చెప్పు సాధిస్తాం 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 ఎప్పటికైనా సాధిస్తాం ఎప్పటికైనా సాధిస్తాం మీ ఇద్దరువే సాధించుకోండి నాకు వేరే పని ఉంది మీ ఇద్దరువే సాధించుకోండి నాకు వేరే పని ఉంది డబ్బులు కొట్టేయ్యా. ఏ ఈఎంఐ కట్ అయిపోయినాయి బాబు ఏం నీకేం అర్థం కాదా నేను చెప్పేది డబ్బులు. చిన్న మెదడు చెదిరిందని. ఇన్స్టాగ్రామ్ చూసుకో చిన్న మీద చెదిరింది డబ్బులు కొట్టే యాడనే తమ్ముడు ఈఎంఐ కట్ అయింటే ఈఎంఐ ఎందుకు కట్ అయితే నేను తీసుకొని కట్ అవుతుంది కదా బండికి కట్ అవుతుంది మరి డబ్బులు ఎందుకు కొట్టించుకున్నావు నువ్వు కొట్టేది ఫ్రిడ్జ్ కట్ అయింది లేదనా ఎన్ని మాకు సంబంధం లేదు కొట్టేనా కొట్టని నువ్వు అన్ని మాకెందుకు నువ్వు ఎప్పటికైనా హీరో అవుతావు నువ్వు ఎప్పటికైనా హీరో అవుతావు నువ్వు ఎప్పటికైనా హీరో అవుతావు నువ్వు ఎప్పటికైనా హీరో అవుతావు మీ ఇద్దరు అది కాదండి, హీరోయిన్ అవుతావు తల చూసుకుందాం ఆ, ఇప్పుడు మా డబ్బులు మాకు కొట్టే యాడున్నాయి ఏడో నేను ఎవరికైనా ఫోన్ చేయి నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి మాకు కొట్టే నువ్వు సాయి ఇది అట్లా లేదు కొడి పారియాలరా ఎవరిని కొట్టేస్తారు కొడి పారియాలరా ఎవరిని కొట్టేస్తారు ఎవరిని కొట్టి పడేస్తారు మరి డబ్బులు కొట్టట్లేదు ఎవరు దూకేస్తారు దూకే టైప్ కాదు లేదన్నా మా డబ్బులు మాకు కొట్టే డబ్బులు కొట్టే ముందు మా డబ్బులు కొట్టే మీకు ఒకటి క్లారిటీ ఉండదు మీరు కొట్టే ముందు నేను క్లారిటీ ఇస్తా మీరు నన్ను గంట సేవ్ కొట్టినా నాతో రూపాయి రాదు ఎందుకంటే నాతో ఏం ఎందుకు రాదన్నా? లేవు. కొట్టు, నాతో డబ్బులు ఏ- కొట్టు. నాతో ఏం లేవు ఎవరికైనా ఫోన్ చేయి ఎవరు అట్లా చేసి ఇచ్చేటట్టు మీ ఇద్దరికి ఎందుకు నా ఫోన్ అక్కడ పెట్టేసి ఇది ఆల్రెడీ కొట్టేసినది అడ్వెంచర్ లో ఇది ఆల్రెడీ కొట్టేసినది అడ్వెంచర్ లో ఎక్కడ ఆడే స్టార్టింగ్ లేదు సంబంధం లేదు పట్టుకుంటే మిమ్మల్ని పట్టబోతారు ఫోన్ ఇమ్మంటే ఇస్తా ఏది ఆ? ఓకేనా నీకు ఓకే. ఓకే కదా ఓకే. ఓకే కదా చెప్పండి సాధిస్తాం సాధిస్తాం లేదన్నా లేదని ఫోన్ ఇస్తా ఫోన్ ఫోన్ ఇస్తాను ఫోన్ ఇస్తాను మేమన్నా. నేను నిజంగా ఫోన్ ఇచ్చిపోతాను లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి సాధిస్తాం సాధిస్తాం మాన్యా మేము నువ్వు డబ్బులు కొట్టానియా ముందు నువ్వు ఫస్ట్ డబ్బులు కొట్టు ఇట్లా ఏ రూట్ పోతుంది ఇలాగైతే పని అవ్వలేదా బీపీ పీక్కుంటారా వచ్చేస్తుంది బీపీ వస్తే టాబ్లెట్ వేసుకో తమ్ముడు ఎందుకు అంత డబ్బులు కొట్టాను నేను ఫస్ట్ ఏ తమాషలు గిం చేస్తాను మీకు ఏదో జీవితం ఇద్దాం చేస్తున్నావేంటి? జీవితం ఇద్దామని నేనేదో అనుకుంటే సమస్య గట్రా చేస్తున్నావు నువ్వు ఒక నిమిషం ఇది ఎక్కేకైతుంది ఏది? ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎక్కాలని ఉంది నాకు ఇది. ఎక్కడికని ఎక్కడికి పోనప్ప నాకేం పని ఇది ఎక్కడికి ఎక్కడానికి పని ఏంటి నీకు యాది అది చూసాను షూటింగ్ లో మేము ఇట్లా గోడలు ఇవన్నీ దుంకేది ఎప్పుడు చూడలేదా కుర్రాలు ఫోన్ చేసిన ఎవరికి? మాట్లాడినట్టు ఎవరు చేస్తాను చెయ్యి కుర్రోళ్ళకి చేయద్దు పెద్దోళ్ళకి చెయ్యి కుర్రోళ్ళకి గీరోళ్ళకి భయపడే టైప్ కాదు పెద్దోళ్ళే రాళ్ళు పెద్దోళ్ళే రాళ్ళు పెద్దలు వేస్తారా నేను డబ్బులు అదే కొట్టిన అదే, ఫస్ట్ కొడతా కొడతా దండికి కొడతా గణేష్ ఎక్కడికని ఎక్కడికి పోలేపా ఎక్సర్సైజ్ ఎక్కడికి వెళ్తాను అక్కడ ఎక్సర్సైజ్ చేస్తాను వేరా ఎక్స్ట్రా దిగుతాను కొడి పారేయాలి ఎక్స్ట్రా దిగుతాను కొడి పారేయాలి extra దిగుతారా ఏంటి? యాడికిరా నానా కరాటే వచ్చు హలో బాక్సింగ్ వచ్చు ఆడతాడు నాకు వచ్చు. కరాటే వచ్చినోడు కట్టి తీసుకోడు అర్థమైందా? కరాటే వచ్చినోడు చేతులతో కొట్లాడతాడు తీసుకుని వచ్చే అర్థమైందా కరాటిదో ఈ గోడ దుంకి ఈ గోడ ఇట్లా నిమిషంలో ఎక్కి దుంకగలవా ఒకలా ఆ దుక్కు ఏ నీకు వచ్చా కరాటే వచ్చే ఆ దుక్కి చూపిస్తాను అప్పుడు ఒప్పుకుంటా మొగోళ్ళు నాయన దుక్కు దూకలా ఆ దుక్కు నువ్వు దుక్కు ఇద్దరు దుక్కు చూపిస్తా కొడతావా దూకుతున్నా చూపిస్తా కొడతావా దూకుతున్నా ఎవరు ఈడ నిలబడతా మీ ఇద్దరు దుంగి పక్క ఎక్కండి నేను ఎవరు వెళ్ళిపోయావనైతే నేను దుంకుతా ఫస్ట్ మిమ్మల్ని దుంకమన్ను నేను నిజంగా పోను తమ్ముడు నీ దుంకి పక్క ఎక్కని చెప్తా మా డబ్బులు కొట్టేసి నువ్వు పో ఇప్పుడు మీరు దుంకుతారా నేను దుంకల్లా సాయి నేను అటు దిగుతాను అది 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 పద్ధతి దూకు నువ్వు ఆ పక్క దుక్కు మనోడు ఈ పక్క ఉంటాడు అది సూపర్ నువ్వు దుక్కు వాడు హీరో నువ్వు కాదు ఆడి హీరో ఆడు హీరో 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 మెటీరియల్ అది నీ చాలైతే నువ్వు దుక్కు చాలైతే నువ్వు దుక్కు నువ్వు శాతగానోడు కాబట్టి నువ్వు వీడియో నిలబడినావు ఫస్ట్ నిన్ను సెలెక్ట్ తమ్ముడు డైరెక్టర్ భార్య మళ్ళీ రిటర్న్ వచ్చిన వెంటనే నీతో సినిమా డైరెక్టర్ భార్య మళ్ళీ రిటర్న్ వచ్చిన వెంటనే నీతో సినిమా ఏది నీకు శాత కాలేదు తమ్ముడు శాత కాదు దూకలా దూకాలనేవాడు అడగడు దూకుతాడు బరిలేక దూకల్లా అది ఎక్కువ దూకో ఇద్దరు ఏడనా